నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మీడియా మిత్రులు, శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ ఛానల్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు. నేను ఉదయనందన్ రెడ్డి, టీవీ ఫౌండర్ అండ్ CEO. మీ ముందుకు ఇవాళ రావాల్సి వచ్చింది. వీణవంక మినీ మేడారం జాతరకు సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నా. ఆ జాతర మాది, అప్పుడే క్లారిటీ ఇచ్చాము. కానీ ఈ లాస్ట్ 2 నెలల్లో ఈ వ్యక్తి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎన్నో టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్లో వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తప్పు సమాచారం ఇవ్వటము. కాబట్టి మీకు తెలుసు, మీ అందరికి కూడా, నేను మీడియాలో ఓటీటీ ద పయనీర్స్ వెన్ వి స్టార్టెడ్. కానీ ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాను. కానీ రావాల్సి ఎందుకు వస్తుంది అంటే, మన కోసం, మా కోసం, మా జాతర కోసం, మా వీణవంక మినీ మేడారం జాతర కోసం దగ్గరుండి పోలీస్ ఆఫీసర్స్ కోర్ట్ ఆర్డర్స్ను ఫాలో చేస్తూ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాళ్ళని అన్నెసరీగా ఎన్నో విధాలుగా ఇన్కరెక్ట్ అలిగేషన్స్తో మాట్లాడటము, మళ్ళీ మా ల్యాండ్ గురించి తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వలన రావటం జరిగింది. సో దీని గురించి నేను ఇవాళ మీ ముందు రావాల్సి వచ్చింది. దీనికి క్లారిటీ ఇస్తా. ఒక 4 సింపుల్, చాలా క్రిస్ప్ క్లారిటీ విత్ ఎవిడెన్సెస్, ప్రూఫ్స్తో సహా మీకు ముందుకు తీసుకొస్తా. సమ్మక్క సారలమ్మ జాతర 1976, ఇది 50 ఏళ్ళు అవుతుంది. అందులో 50 ఏళ్ళు, 48 ఏళ్ళు ఆ ల్యాండ్లో జాతర జరుగుతుంది. అది మా తాతగారి పేరు మీద ఉండే, తర్వాత మా ఫాదరు, పెద్దనాన్న, నలుగురు వాళ్ళ పేరు మీద 50 ఏండ్ల నుంచి అవి పట్టా ల్యాండ్స్. 1976 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఇవి డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు ముందు చూపెడతాం. కానీ దాని తర్వాత 2022లో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లనే తప్పు సమాచారం ఇచ్చి మాకు కూడా ల్యాండ్ ఉన్నదని చెప్పి రెనోవేషన్ కమిటీ ఇస్తే, అప్పుడే నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. 2 ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఒకటి, ఇది ఫ్యామిలీనే కండక్ట్ చేయాలి, ఎండోమెంట్ విల్ సూపర్వైజ్. ఇంకోటి, ఎక్కడో వ్యక్తి, సంబంధం లేని వ్యక్తి ఆ ల్యాండ్ ఎక్కడో రిజిస్టర్ చేసిండు ఎండోమెంట్ కని పెట్టుకుంటే అది కోర్టు సస్పెండ్ చేసింది. అసలుకి కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ కోర్టు వెళ్ళే అవకాశం ఉండే, ఎండోమెంట్ ల్యాండ్ అయితే కొట్లాడేందుకు. అది వెళ్ళలేదు. 2026కి వచ్చేసరికి ఇది 50వ సమ్మక్క సారలమ్మ జాతర. కాబట్టి నాకు తెలుసు ఈ వ్యక్తి తత్వం, తెలంగాణ అందరికీ తెలుసు. ఏదోటి ప్రాబ్లం చేస్తాడు అక్కడ అనేది తెలుసు. కాబట్టి నేను మొదటి నుంచి కేర్ఫుల్గా ఉన్నా. కానీ అక్కడ లోకల్ 2 ఆఫీసర్స్, చిన్న ఆఫీసర్స్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. ఎంఆర్ఓ దానిలో ఎండోమెంట్ ల్యాండ్ ఉందని, ఎంఆర్ఓ ఇచ్చిన ల్యాండ్ నేను ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా చెప్పిన. ఆఖరికి లాస్ట్కి సీఎం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఆ కొండా సురేఖ గారు ఎండోమెంట్ మినిస్టర్, గవర్నమెంట్లో ఉన్నవారు, వారు రెఫర్ చేసిండ్రు వీళ్ళ లెటర్ని ఇన్వెస్టిగేట్ చేసి చెప్పమని. సో కింద ఆఫీసర్స్ ఆ ఎండోమెంట్ కమిషనర్ గారికి ఇలా ల్యాండ్ ఉన్నదని తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. నేను సీఎం గారు చెప్పినా కూడా సీఎం గారు ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పిండ్రు, అది వాళ్ళ ల్యాండ్ అయితే వాళ్ళ కోర్ట్ ఆర్డర్స్ ఉంటే ఫాలో కాంటనే వెళ్ళిపోయాడు డైవర్స్కి. వెళ్ళిపోయాక ఇతను ఎండోమెంట్ కమిషనర్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఇంకో లెటర్ ఇచ్చిండు, ఇది గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది అంటే, సో దట్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ వస్తాయి. బట్ అప్పుడు 23rd రోజు హైకోర్టుకి వెళ్ళి అపీల్ చేసినాం, ఇది మా ల్యాండ్, ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్, ఇదేంటి అని అంటే ఇమ్మీడియట్ బై ఈవినింగ్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఆ కోర్ట్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత అదే ఎండోమెంట్ కమిషనర్ హరీష్ గారు లెటర్ పంపినారు అక్కడ లోకల్ ఏసీపీ కమిషనర్ గారికి, ఫాలో ద కోర్ట్ ఆర్డర్స్. అండ్ దెన్ ఆ లోకల్ ఏసీపీ గారు సెక్యూరిటీ, ఇది పెద్ద మినీ మేడారం జాతర, ఈ ఇష్యూస్ కూడా అయ్యేటట్టు ఉంది కాబట్టి మీకు సెక్యూరిటీ ఇవ్వండి అని పోలీస్ వాళ్ళకు వారు రాసిన లెటర్. ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అయితే మొన్న February 20th వరకు కౌంటర్ వేసే ఛాన్స్ ఉండే, మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళకి తెలుసు అది ల్యాండ్ మాదని. ఇంకోటి, సగం మాకు ల్యాండ్ ఉన్నది, వెళ్ళండి కోర్టుకు వెళ్ళండి. 50 ఏళ్ళ నుంచి ఎందుకు వెళ్ళలే? 2022లో కూడా కోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలే మీ ల్యాండ్ ఉన్నదని? సో ఎప్పుడో పాత 50 డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపెడితే మాకు కూడా సగం వస్తుంది మీ ప్రాపర్టీలన్నీ. సో అట్లా కాదు కదా. ఏదన్నా ఉంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో మా ల్యాండ్
డాక్యుమెంట్స్ 1976 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మొదలు పెడితే పహానీసు, భూభారతి, ఇప్పుడు ధరణి పోర్టల్లో ఎప్పటి నుంచో ఉన్న డాక్యుమెంట్స్ కూడా మీకు చూపెడతాం. చూడండి ఆ ఎవిడెన్సెస్తోని. ఇంకా అంతకంటే ఏం చెప్తాం మనం? ఇతను ఈ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటము. ఇప్పుడు అదే కోర్ట్ ఆర్డర్స్ అంటున్నారు, పోలీస్ ఫాలో కాకుంటే మేము ఎడికి పోవాలి? ఇప్పుడు ఆయన సిచ్యువేషన్లో ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యిండు, బెయిల్ ఇచ్చిండ్రు కోర్టు. మరి పోలీస్ ఫాలో ద కోర్ట్ ఆర్డర్స్ను. నీకు బెయిల్ ఇచ్చినాక నేను అరెస్ట్ చేయలేదు కదా, మరి నీకేమో కోర్ట్ ఆర్డర్స్ వర్తించాలి, నాకేమో కోర్ట్ ఆర్డర్స్ మాకు వర్తించద్దంటే ఎట్లా? అది చూసి ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు మాట్లాడడం కూడా తప్పు. ఇదొకటి క్లారిటీ. మీరు ప్లే చేస్తా వీడియోస్. ఇంకోటి ఏంటంటే, రెండో ఎలిగేషన్ ఏం చేసిండంటే, ప్రోటోకాల్ ఇవ్వలేదు, నాకు తీసుకెళ్ళలేదు, నన్ను అడ్డుకున్నారు అనేది ఒక అలిగేషన్. ఏసీపీ గారు కోర్ట్ ఆర్డర్స్ వచ్చినాక ఏసీపీ గారు ఎన్నో వారం వచ్చిన 3 రోజుల నుంచి చెప్తున్నారు, మీరు పూజ అయిపోగానే సమ్మక్క దేవత పూజ అని మీరు ప్రోటోకాల్ ప్రకారం రాండి, తీసుకెళ్తాము అని. అదే కాకుండా అతను హుజరాబాద్లో చెప్పాడు, అందరినీ జమ చేసుకొని మందిని 15 కార్స్ పెట్టుకొని అన్ని కాన్స్టిట్యూషన్ పిలిచి డిస్టర్బ్ చేస్తాడని ఇంటెలిజెన్స్ పోలీస్ అఫీషియల్స్కి మాకు కూడా వచ్చేసరికి, అక్కడ మీరు పొద్దున పూజకి వెళ్ళండి, మేము లేకుంటే ముగ్గురు వెళ్ళండి అని చెప్తే, అక్కడ నేను వెళ్తలేను అని చెప్పి ఇంటికి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను ఏసీపీ గారు. ఆ వీడియో నేను చూపెడతాను. నా మాటని వాళ్ళు వినే పరిస్థితి లేదు. ఇప్పుడు కమిషనర్ ఉంటే కమిషనర్ కూడా మాట్లాడమంటే కొన్ని మాట్లాడతాం, కౌన్సిల్కి వచ్చినాక ఒక కమిషనర్ తో మాట్లాడతాం. We'll definitely assure you there will not be any problem. మా తరఫు నుంచి అది ఎమ్మెల్యే నేను పోయి సార్తో కూడా మాట్లాడతాను. నేను దేవతని ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను. ఇంకా తొందర వరకు దేవత మనకి ఎప్పుడు కాన్సెంట్ ఇస్తుందో అది మనందరికి నమ్మకము. ఆ నమ్మకం అంతసేపు మనం ప్రొసెషన్ ఆపుతాం సార్. దాంట్లో ఏ తొందర పడేది లేదు. జడ్కి ఇవ్వడం అనేది అది కామన్ గా మనందరికీ గాడేసెస్ ప్రొసెసర్ అది చేస్తాం సార్. చేసిన తర్వాత మనం ఇక్కడ స్టాప్ అయ్యాం సార్. ఆ ప్రొసెషన్ వెళ్ళిపోతుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు వస్తే నేనే తీసుకుపోయి దర్శనం అంతే. మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు కౌన్సిల్ ఆపిందంటే అక్కడ ప్రొసెషన్ వచ్చే లోపల ఆపినాం సార్. ప్రొసెషన్ కూడా కౌన్సిల్ వచ్చే వరకు ఆపినాం సార్. మీరు ఇప్పుడు మా వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఎస్ఐ పోతేనే ప్రొసెషన్, లోకల్ ఎస్ఐ పోతేనే ఇంటి ముందు కౌన్సిల్ లేకుండా అట్లా చేయండి సార్. చేసిన తర్వాత మనం మీరు పంపించండి సార్. వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు రెస్పెక్టబుల్ గా మిమ్మల్ని తీసుకుపోతుంది సార్ దర్శనం. ఫాదరు కమిట్మెంట్ ఇచ్చిండ్రు, అక్కడ ఆయన కమిట్మెంట్ ఇచ్చేసరికి ఏసీపీ గారు వెళ్ళని వచ్చేసరికి డైరెక్ట్ గద్ద మీదకి ఎక్కిండు. సమ్మక్క దేవత వాళ్ళ ఇంటి ముందు ఇంకా వెయిట్ చేస్తున్నారు. దర్శనం అయినాక మా ఇంటి తర్వాత అట్లనే వెళ్తుంటారు, ప్రతి ఇంట్లో ముందు మొక్కుకుంటూ వెళ్తారు. అది కాకముందే ఇతను గద్దెక్కి నేనే చేస్తున్నా అనేది ఈ జాతర అన్నట్టు చూపించుకునేందుకు ఎక్కి, ఆ ఉన్న సర్పంచ్ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ముట్టుడు ఉంటే అక్కడ వాళ్ళు ఎక్కకున్నా కానీ అది వాళ్ళని ఫోర్స్ చేయించి హిందూ సంప్రదాయాల అగెనెస్ట్గా ఎక్కిపించి ఇదంతా చేసింది. ఇది యాక్చువల్లీ ఫ్యాక్ట్. ఇంకో అలిగేషన్ ఏసీపీ గారిని అలా నన్ను ముట్టుకోవచ్చా చేత్తోని అనేది. ఇన్ ద కాన్స్టిట్యూషన్ మహిళా ఆఫీసర్కి లా ఫాలో కాకుంటే వారు పట్టుకొని అరెస్ట్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ వీడియోలో కూడా ఎంత బాధాకరం ఏంటంటే, ఎట్లా చూపెడుతున్నారంటే ఆ వీడియో ఏసీపీ గారు ఇతన్ని చేయబట్టి నూకినట్టు చూపెడుతున్నారు, కానీ మొత్తం వీడియో చూపెట్టకుండా అసలు మొత్తం వీడియోలో ఇతను ఒక సిఐ బీసీ సామాజిక వర్గం అని, ఒక రజక సమాజ వర్గం అని ఆ డామినేషన్తో అతన్ని నూకుతుంటే, ఈ మహిళ వారు ఏసీపీ హుజరాబాద్ రెవెన్యూ డివిజన్కి ఇన్ఛార్జ్, సిఐ రిపోర్ట్స్ టు హర్.
సో ఐఎమ్ అక్కడ ఇమీడియట్గా వచ్చి పట్టుకున్నారు. మీరు ఆ వీడియో కూడా చూడండి, చూస్తే అర్థమవుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే అది వాయిస్ న్యూస్ అట, అది వారు కూడా అట్లా చూపెట్టడం చాలా తప్పు. మీరు చూపెడితే మొత్తం న్యూస్, మొత్తం వీడియో చూపెట్టాలి. అక్కడ జరిగింది ఒక సిఐ గారిని నూకుతుంటే మధ్యలో వచ్చిండ్రు, అండ్ షీ హ్యాస్ ఆల్ ద రైట్స్. కోర్ట్ ఆర్డర్ ఒక గంట సేపు రిక్వెస్ట్ చేసినా వెళ్ళకుంటే కోర్ట్ ఆర్డర్స్ ఫాలో అయినరు వాళ్ళు. దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, తప్పు మాట్లాడటము, ఛానల్ దొరికినాయి కదా అని వెళ్ళి ఇంటర్వ్యూలు ఇవ్వటము, అందుకోసం మీ ముందుకు రావాల్సి చెప్పాల్సి వస్తుంది. వీడియో ప్లే చేయండి. ఇంకొకటి అలిగేషన్, సిపి గారిని అసెంబ్లీలో టైం అంతా బర్బాద్ చేయటము. అసలు హుజరాబాద్ ప్రజల కోసం కొట్లాడరా బాబు నువ్వు అని అసెంబ్లీకి పంపితే అక్కడ ఆ సిపి గారిని మతం పెట్టి తిట్టడమే కాకుండా ఏం అలిగేషన్, ఎల్లందులో ఫైరింగ్లో సిపి గారి వైఫ్, వాళ్ళ భార్య, వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఫైర్ చేస్తే ఒక వృద్ధ మహిళకు తాకిందని ఒక అలిగేషన్. నేను చెప్తాను అసలు అక్కడ జరిగింది ఏంటంటే, ఆ సెప్టెంబర్ 20th, 21st, 23rd మధ్యలో అది ఎల్లందులలో పోలీస్ ట్రైనింగ్ కోసం ఆ ఫైరింగ్ రేంజర్ యూజ్ చేస్తారు, ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. మిస్టేక్లా ఒక వృద్ధురాలికి చెవులకు ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అది ఇన్వెస్టిగేషన్ అనేది డీజీపీ దాకా వెళ్ళింది. యాక్చువల్లీ దానికి సిపి గారికి అసలు ఏం సంబంధం లేదు, ఎందుకంటే ఆ సిపి గారు ఆ టైంలో వారి వైఫ్తోని అఫీషియల్లీ లీవ్లు ఉన్నారు. అండ్ ఆ లీవ్ లెటరు చూడండి మీరు. అతను చెప్పడం ఏంటంటే ఒక డీజీపీ, ఐజీ కూడా ఫాల్స్ లెటర్స్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఏందది? వాళ్ళు అథారిటీస్ మాట్లాడతలేరు కదా, మీడియా ముందుకు వస్తలేరు. ఎందుకంటే సిఐడి ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు రారు. కాబట్టి ఇతను ఇష్టం ఉన్నట్టు అసెంబ్లీ టైం అనేది ఈ విధంగా బర్బాద్ చేయటం తప్పు కదా. వారి యొక్క టికెట్స్, ఎయిర్ టికెట్స్, ఐటినరీ, హోటల్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్న ప్లేస్, వెకేషన్ హాలిడేలు ఉన్న సిపి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు ముందు పెడతాను. ఇప్పుడు చూడండి వీడియోలో. ఫోర్త్ వన్, ఇది అలిగేషన్ కాదు కానీ మీకు ఇతని యొక్క నేచరు, ఇతని యొక్క తత్వము, ఇతని యొక్క ఎట్లా అబద్ధాలు ఆడతాడు ఒక విషయాన్ని అనేది చెప్పేందుకు ఒక టాపిక్. కొన్ని ఇంటర్వ్యూలో చూసినాము, 1000-2000 కోట్లు మేము గోల్డెన్ స్పూన్తో పెట్టినామని. సో వీళ్ళకి యాక్చువల్గా ల్యాండ్ ఉన్నది 32 ఎకరాలు వీణవంకలో, అండ్ ఒక 2 గ్యాస్ స్టేషన్స్, అందులో తిరుమలగిరి అది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు మీ మొత్తం కలిపితే వాళ్ళు 3 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్, 4 కలిపి 50 కోట్ల, అది అఫిడవిట్, అతనే సొంత అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో 52 కోట్లు. అంటే ఈయనే ప్రాపర్టీ కూడా కాదు అది. యాక్చువల్లీ ఇతనికి ఒక ఇల్లు ఉంది, మిగతా అదంతా కంబైన్డ్ ప్రాపర్టీ. అది మొత్తం కలిపితే 40-45 వస్తే దాన్ని డివైడ్ బై 4 అంటే వాళ్ళ నాన్నది కూడా పెట్టుకుంటే, అన్లెస్ వాళ్ళ తమ్ముళ్ళు అందరు రాసిచ్చారు, తమ్ముళ్ళు అన్నందరూ రాసిచ్చారు మాకు తెలియదు, కానీ అఫిడవిట్ ప్రూఫ్లో నాకు తెలిసినంత వరకు అయితే 40 కోట్లు అంటే 10 కోట్లు, అంటే 10-12 కోట్ల వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఒకరు 1000-2000 కోట్లు అంటే ఇక మీరు ఎక్కడి నుంచి వస్తుంది 1000-2000 కోట్లు? అఫిడవిట్లో మాత్రం 50. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక అబద్ధాల్లో, ఒక మీడియాలో తప్పుదావ ఎట్లా తీసుకెళ్తున్నాడు ఏ విషయమైనా. బికాజ్ ఇవాళ మేము చెప్పకుండా ఎట్లా తెలుస్తుందని ముందుకు వచ్చి చెప్పాల్సి వచ్చింది. మన కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి, మాకు సెన్సర్స్ ఆఫీసర్ సపోర్ట్ చేసిండ్రు, మనం సపోర్ట్ చేయకుండా మనకు ఏం వాల్యూ ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చినాం. మళ్ళీ ఇంకొకటి, అసలుకి ఆ లెటర్ ఇచ్చింది కొండా సురేఖ గారు గవర్నమెంట్లో, ఎండోమెంట్ కమిషనర్ హరీష్ గారు గవర్నమెంట్లో ఉన్నారు. నేను పోయి కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నా. అందులో సీఎం గారిని వట్టిగానే, అసలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ఇలా సంబంధమే లేదు. ఆయనను తిడితే కేటీఆర్ గారు హ్యాపీ అవుతారేమో అని చెప్పి ఆయన సీఎం గారు యాక్చువల్లీ డైవోర్స్ వెళ్ళిపోయారు. వారికి సంబంధం లేని విషయాలు కూడా వట్టిగా తీసుకొచ్చి
అనటం, ఇటువంటి వ్యక్తి నేచర్ అనేది మీరు చూసి ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఏ మీడియాలకు వచ్చి ఏం చెప్పినా మీరు ఒక 100 సార్లు చెక్ చేసుకోండి ఈయన మాటలని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదములు.